విజయనగరం జిల్లాలో స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలను తలపించాయి. అనేక చోట్ల వైసీపీ మార్క్ రాజకీయాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. పలు చోట్ల తోపులాట్లకు పిడిగుద్దులకు తెగబడిన వైసీపీ వర్గాలు గలాటాలు సృష్టించాయి. మెండాడ మండలం పెద్దచామలపల్లిలో జరిగిన స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికలకు ఏకంగా విద్యార్థుల తల్లిదండ్రులకు మద్యం సీసాలు ఎరచూపారు వైసీపీ నేతలు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు పోలీసులను ఆశ్రయించారు. వైసీపీ నేత ముత్తల రాము దగ్గర నుంచి 87 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. మరోవైపు గుర్ల మండలం పెదబంటుపల్లిలో వైసీపీ వర్గాలు బాహాబాహికి దిగడంతో ఇరు పార్టీ నేతల మధ్య తోపులాట జరిగింది. దీంతో స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికలను వాయిదా వేశారు. విజయనగరం జిల్లాలో స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికలు పంచాయతీ ఎన్నికల్ని తలపించాయి. అనేక చోట్ల వైసీపీ మార్క్ రాజకీయాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. పలు చోట్ల తోపులాట్లకు పిడిగుద్దులకు తెగబడిన వైసీపీ వర్గాలు గలాటాలు సృష్టించారు. మెంటాడ మండలం పెద్దచామలపల్లిలో జరిగిన స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికలకు ఏకంగా విద్యార్థుల తల్లిదండ్రులకు మద్యం సీసాలు ఎరచూపారు వైసీపీ నేతలు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు పోలీసులను ఆశ్రయించారు. వైసీపీ నేత ముత్తాల రాము దగ్గర నుంచి 87 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. మరోవైపు గుర్ల మండలం పెదబంటుపల్లిలో వైసీపీ వర్గాలు బాహాబాహికి దిగడంతో ఇరు పార్టీ నేతల మధ్య తోపులాట జరిగింది. దీంతో స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికల్ని వాయిదా వేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. ప్రస్తుతం అక్కడ స్కూల్ కమిటీల ఎన్నికలకు సంబంధించి వైసీపీ మార్క్ రాజకీయం జరిగింది అక్కడ అని చెప్తున్నారు. ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారు? ముఖ్యంగా మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా మద్యం సీసాలు పట్టుబడినట్టుగా చూస్తున్నాం. చివరికి స్కూల్ తల్లిదండ్రుల కమిటీలకు సంబంధించి కూడా ఇలాంటి మద్యం సీసాలు ఎలా చూపడం దేనికి సంకేతం? మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి అప్డేట్ ఇవ్వండి దీనికి సంబంధించి. స్వామి, విజయనగరం జిల్లాలో వైసీపీ నేతల తాలూకా వైఖరి ఏ విధంగా ఉందంటే చింత చచ్చినా పులుపు చావలేదనే తందంగా ఉంది. ఎందుకోసం అంటే మొన్న జరిగిన ఎన్నికల్లో చిట్టుగా ఓడిపోయినప్పటికీ తామే ఇంకా పదవిలో ఉన్నామనేటటువంటి భ్రమంలో ఉన్నారని టీడీపీ నేతలు కూడా చాలా తీవ్ర స్థాయిలో విమర్శించడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఈ రోజు స్కూల్ యాజమాన్య కమిటీకి సంబంధించినటువంటి ఎన్నికలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. అయితే పలు చోట్ల వాయిదాలు పడ్డాయి. కొన్ని చోట్ల తోపులాట్లు, పిడిగుద్దులు, మద్యం సీసాలు పంపిణీ వ్యవహారం అంతా చూస్తుంటే ఈ విద్యా కమిటీ ఎన్నికలకు ఎంత హడావిడి అవసరమా అని చాలా మంది బయట ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు. వైసీపీ నేతలు మాత్రం చాలా అవసరం ఉంది దీని వెనుక అనేటటువంటి పక్కా ఉద్దేశం బయటపడుతుంది. ఎందుకోసమంటే గతంలోని జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వారి ప్రభుత్వంలో నాడు నేడు పథకం ద్వారా స్కూళ్ళకి నిధులు రావడం, వచ్చినటువంటి నిధుల్లో మా వాటా ఎంత మీ వాటా ఎంత అని పంచుకునేటటువంటి సందర్భంలో ఇప్పుడు ఆ పథకం పేరు మారింది. మా బడి మా భవిష్యత్తు అనేటటువంటి పేరు మారినప్పటికీ నిధులు వస్తాయి. ఆ నిధుల్లో కూడా మనం పంచుకుందాం అనేటటువంటి ధోరణినే వాళ్ళు వ్యక్తం చేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకోసం అంటే మెంటాడ మండలం పెదబంటుపల్లి పెద్దచామలపల్లిలోనైతే విద్యార్థుల తల్లిదండ్రులకు మద్యం సీసాలు పంపిణీ చేస్తూ పట్టుబడ్డారు. అంతకంటే సిగ్గుమాలిన పని ఇంకోటి ఉండదని తెలుగుదేశం పార్టీ నాయకులు బాహాటంగా విమర్శిస్తున్నారు. ఎందుకోసం అంటే చదువుల తల్లి దగ్గర ఇటువంటి వ్యవహారాలు ఏంటని తప్పుపడుతున్నారు. అదేవిధంగా గుర్ల మండలం పెదబంటుపల్లిలో కూడా ఏకం గుద్దుకోవడం అనేది ఉమ్ములాట్లకి తావిచ్చిందంటే పరిస్థితి మనకి అర్థమవుతుంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్